వెల్కమ్ టు విజిల్. విజిల్ ప్రసారం చేసే జియో పాలిటిక్స్ మీకు గూగుల్లో దొరకవు. అధికారిక చరిత్ర పుస్తకాల్లో నిజం సమాధి చేయబడి ఉంటుంది. విజిల్ టీం శోధించి పరిశోధించి మదించి అసలు వాస్తవాలు ఏంటి అనే పచ్చి నిజాలను ఈ నేల యువతకు తెలియజేయటమే మా అసలు కర్తవ్యం. అందులో భాగంగా ఇరాన్ సంక్షోభం అసలు గుట్టు మీ ముందుకు తెస్తున్నాం. ఇరాన్ను కట్టడి చేయాలనే 4 దశాబ్దాల అమెరికా రహస్య కుట్ర ఇప్పుడు ఆ దేశంలోనే చెలరేగుతున్న సంక్షోభంతో ఢీకొడుతుంది. నాటి నుంచి నేటి వరకు ఆ దేశ చరిత్రలో అమెరికా పన్నాగాలేంటి, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, మిడిల్ ఈస్ట్లో జరిగే పరిణామాలు మన దేశాన్ని ఏ విధంగా తాకనున్నాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిడిల్ ఈస్ట్లో గత అర్ధ శతాబ్దంగా నడుస్తున్న అత్యంత ప్రభావవంతమైన యుద్ధం బహిరంగంగా జరగలేదు. అది సైనిక కవాతుల్లో లేదు, బహిరంగ యుద్ధ ప్రకటనలో లేదు. చరిత్ర పుస్తకాల పేజీల్లో కూడా స్పష్టంగా ఆ నిజం కనిపించదు. కానీ రహస్య యుద్ధాల నీడల మధ్య సాగిన యుద్ధం, హత్యలు జరిగాయి, చేసిన వాళ్ళ పేర్లు బయటికి రావు, బాంబు దాడులు జరుగుతాయి, దానికి అసలు బాధ్యులు బయటపడరు, సైబర్ దాడులు జరుగుతాయి, కానీ అధికారికంగా ఎటువంటి రికార్డులు ఉండవు, ఆర్థిక ఆంక్షలు ఉంటాయి. అవి విధానాల పేరుతో అమెరికా ప్రయోగించే ఆయుధాలుగా పనిచేస్తాయి. లక్ష్యం ఒక్కటే, రహస్య యుద్ధం. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఎదుగుదలను అడ్డుకోవటం, ముఖ్యంగా దాని అణు సామర్థ్యాన్ని, ప్రాంతీయ ప్రభావాన్ని కోల్పోయేలా చేయటం, వనరులను కొల్లగట్టడం. ఇది బహిరంగ యుద్ధం కాదు. ఇది సహనాన్ని పరీక్షించి హద్దులు దాటి పూర్తి యుద్ధానికి దారితీసే ఒక వ్యూహాత్మక సమరం. ఇజ్రాయెల్ ప్రధానంగా నడిపిన ఈ యుద్ధానికి అమెరికా, యూరప్ దేశాలు గూఢచార సమాచారం, దౌత్య మద్దతు, ఆయుధ సహాయ సహకారాలతో వెన్నుముకగా నిలిచాయి. ఇరాన్ రాజకీయ చరిత్రలో ఒక లోతైన గాయంతో నెత్తురోడుతుంది. ఆ దేశ సార్వభౌమత్వానికి బలంగా తాకిన గాయం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. ఇరానీయులు మన దేశం మనదేనా అన్న ప్రశ్నలో పడిపోయారు. 1908లో చమురు నిక్షేపాలు బయటపడినప్పటి నుంచి బ్రిటిష్ కంపెనీలు ఇరాన్ సంపదను దారుణంగా కొల్లగొట్టాయి. స్థానిక దేశ పౌరులకు దక్కింది ఘోరంతా బ్రిటిష్ కంపెనీల లాభాలు మేటలేసుకుపోయాయి. 1951లో ప్రధాని మొహమ్మద్ చమురు పరిశ్రమను జాతీయం చేశారు. రగిలిపోయిన అమెరికా గూఢచార సంస్థ CIA బ్రిటన్తో కలిసి 1953లో ఇరాన్ ప్రజాస్వామ్యాన్ని కూల్చేశారు. ప్రధాని మొహమ్మద్ను తొలగించి షాను అధికారంలోకి తెచ్చారు. ఈ సంఘటన ఇరాన్ ప్రజల మనసుల్లో ఒక చెరగని ముద్ర వేసేలా చేసింది. మన స్వతంత్రతకు విదేశీ శక్తులే కారణం, రాజ్యాంగం కాదు విప్లవమే అనటంతో 1979లో షా పాలన కుప్పకూలిపోయింది. కొమోని దేశం బయట నుంచి వచ్చి అధ్యక్షుడయ్యాడు. సుప్రీం లీడర్కు నాడు ప్రజలు నీరాజనం పట్టారు. ప్రపంచ జియో పాలిటిక్స్ తెలుసుకోవాలంటే గూగుల్ నమ్ముకుంటే దెబ్బతింటారు. దానికి లోతైన పరిశోధన కావాలి. 1979 1981 మధ్య అమెరికన్ ఎంబసీ బందీల సంక్షోభంలో అమెరికా గూఢచార సంస్థ పన్నాగాలు వందల డాక్యుమెంట్స్ను బయటపెట్టాయి. అమెరికాతో నాటి షా కుట్ర ఆధారాలు బయటపెట్టాయి. అగ్రరాజ్యం అగ్గి మీద గుగ్గిలమైంది. అమెరికాతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆంక్షలు మొదలయ్యాయి. ఇరాన్ ఒంటరిగా మిగిలింది. 1980 నుంచి 1988 వరకు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ ఇరాన్పై యుద్ధం ప్రకటించాడు. అమెరికా, యూరప్ సద్దాం హుసేన్కు సమాచారం, ఆయుధాలు సరఫరా చేశాయి. లక్ష్యం ఒక్కటే, ఇరాన్ విప్లవాన్ని రక్తమోడుస్తూ బలహీనపరచడం, ఆ తర్వాత డేలైట్లో ఆయిల్ కొట్టేయటం. మరోవైపు ఇజ్రాయిల్ అమెరికా కనుసన్నల్లో డబుల్ గేమ్ పాత్ర పోషించింది. ఇరాన్, ఇరాక్ ఏకకాలంలో బలహీనపడాలి. అమెరికా సద్దాం హుసేన్కు కెమికల్ వెపన్స్ సరఫరా చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్యాన్ అయిన కెమికల్ వెపన్స్ను సద్దాం హుసేన్కు అందించటంలో అమెరికా లోతైన కుట్రకు పాల్పడింది. మస్టర్డ్ గ్యాస్,
నర్వ్ ఏజెంట్ అనే కెమికల్ వెపన్స్ సద్దాం చేతుల మీదుగా ఇరాన్పై ప్రయోగించారు. నైతికత కాదు, ప్రయోజనమే పరమావధిగా సాగింది ప్రాక్సీ యుద్ధం. అంటే ప్రత్యక్ష యుద్ధం లేకుండా యుద్ధం చేయటం అన్నమాట. 1982లో ఇజ్రాయిల్ లెబనాన్లోకి ప్రవేశించింది. అక్కడే ఇరాన్ హిజ్బుల్లాను సృష్టించింది. ఇజ్రాయిల్, ఇరాన్ ప్రత్యక్షంగా కాదు, మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధం చేయటం మొదలుపెట్టాయి. లెబనాన్, సిరియా, ఇరాక్ ఈ ప్రాక్సీ యుద్ధాలకు రంగస్థలాలయ్యాయి. ఈ మొత్తం కుట్రలో ఇజ్రాయిల్ పైచేయి సాధించటమే అసలు వ్యూహం. మొత్తం మిడిల్ ఈస్ట్ ప్రాంతం తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకోవటం, ఇజ్రాయిల్కు పెద్దన్న అమెరికా అండదండలు అన్ని రకాలుగా పుష్కలంగా ఉండటం. 2000 సంవత్సరంలో ఇరాన్ అణు కార్యక్రమం వేగవంతం చేసింది. దానికి ప్రతిగా ఇజ్రాయిల్ 2010లో స్టక్స్నెట్ సైబర్ వైరస్ ద్వారా ఇరాన్ విద్యుత్ తయారీ అణు కేంద్రాల్లో ప్రధానంగా పనిచేసే యురేనియం రాడ్స్లోకి వైరస్ను పంపించి సెంట్రిఫ్యూజ్లను ధ్వంసం చేసింది. 2010 నుంచి 2012 మధ్య అణు శాస్త్రవేత్తల హత్యలు, రహస్య విస్ఫోటనాలు, ఆయుధ కర్మాగారాలపై దాడులు, అమెరికా కనుసన్నల్లో ఇజ్రాయిల్ పాల్పడింది. ఇవన్నీ అధికారికంగా ఎవరు ఒప్పుకోరు, కానీ ప్రపంచం అర్థం చేసుకుంది. ఇది ఇజ్రాయిల్ నడిపిన రహస్య నీడల యుద్ధం. ఈ ఒత్తిడి వల్లే 2015లో JCPOA అణు ఒప్పందం కుదిరింది. 2018లో ట్రంప్ కొత్త ఆట మొదలుపెట్టాడు. మ్యాక్సిమం ప్రెజర్ ఉపయోగించడం ప్రారంభించాడు. 2018లో ట్రంప్ అణు ఒప్పందం నుంచి తప్పుకున్నాడు. ఇజ్రాయిల్కు ఇరాన్పై దాడికి మరింత స్వేచ్ఛ దొరికింది. అణు కేంద్రంపై సైబర్ దాడులు, డ్రోన్ ఫ్యాక్టరీలపై దాడులు, ఇరాన్ సైనిక అధికారుల హత్యలు, చమురు నౌకలపై రహస్య దాడులు మొదలుపెట్టి ఇప్పుడు ఆ యుద్ధం ఇరాన్ భూభాగంలోకి చొప్పించింది. అంతర్గత సంక్షోభం సృష్టించాలి అనే ఉద్దేశంతో ఇరాన్ నుంచి ఐసిస్ తీవ్రవాదులను ఇరాక్ నుంచి ఇరాన్లో బోర్డర్లోకి చొప్పించటం. ఐసిస్ తీవ్రవాదుల సృష్టికర్త ఎవరో తెలుసా? మదర్ ఆఫ్ ఆల్ టెర్రరిస్ట్ గ్రూప్స్ అమెరికానే. ఇరాన్లో ఈ మూక బ్యాంకులు లూటీ చేయటం, మసీదులను తగలబెట్టడం, అమాయకులను చంపటం, వీడియోలు తీయటం, వీళ్లకు పేమెంట్స్ ఇచ్చే హ్యాండ్లర్స్కు వాటిని పంపిస్తే వారు వాటికి విపరీతంగా సోషల్ మీడియాలో, వెస్ట్రన్ మీడియాలో ఒక డ్రైవ్ నిర్వహిస్తుంది. ప్రజా ఉద్యమ ముసుగులో పెద్దన్న కనుసన్నల్లో పనిచేసేవారు అధికారంలో కూర్చోవాలి. శ్రీలంక సంక్షోభ సృష్టికర్త, మొన్న బంగ్లాదేశ్ హసీనా ఉదంతం, అమెరికా పపెట్ను ఢాకా సింహాసనంపై కూర్చోబెట్టడం, నిన్న నేపాల్లో జంజీ ఉద్యమం వెనుక కారకులు ఒకరే, మదర్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అమెరికా. ఇప్పుడు ఇరాన్ వంతు. ఇది పసిగట్టిన ఇరాన్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ను డౌన్ చేసింది. నో ఇంటర్నెట్. మరి అరాచకం వీడియోలు బయటికి ఎలా రావాలి? ప్రపంచ మానవవాది, నిరుపేదల సహాయం చేసే ఎలన్ మస్క్ తన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను పూర్తి ఉచితంగా ఇరాన్కు అందించడం మొదలుపెట్టాడు. ఎంత మానవత్వం కదా! అంతేకాదు, పాత ట్విట్టర్ ఎక్స్లో ఇరానీయుల అకౌంట్స్లో నాటి ఇరాన్ అధ్యక్షుడు అమెరికా తొత్తు షా కాలం నాటి షా జెండాను ఎక్స్ అకౌంట్స్గా మార్చేసింది. ఎలన్ మస్క్ ఫ్రీ స్టార్లింక్ ఇంటర్నెట్కు బ్రేకులు వేయడానికి రష్యా, చైనా మిలిటరీ గ్రేడ్ జామర్లను ఇరాన్కు సరఫరా చేసి స్టార్లింక్ కనెక్షన్స్ను అడ్డుకుంది. సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్తో విపరీతమైన పుష్ జరుగుతుంది. యూరోపియన్ లీడర్లు ఇరాన్లో జరిగే కృత్రిమ యుద్ధానికి మద్దతు ప్రకటిస్తున్నారు. మరొక పక్క అక్కడ హింస ఎక్కువైతే అమెరికా రంగప్రవేశం చేస్తుంది అని ట్రంప్ ప్రకటించాడు. ఇరాన్ లోపల ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ హైపర్ యాక్టివ్ అయ్యింది. ఇజ్రాయిల్ తన ఆధిపత్యానికి పాలస్తీనాపై నిరంతర దాడులు, ఊచకోతలు ఒక పక్క, 2003లో ఇరాక్, 2011లో లిబియా, 2012లో సిరియా, లెబనాన్ ఇప్పటికే ఫుల్ కంట్రోల్. నిన్న వెనుజులా, నేడు ఇరాన్. అయితే ఇరాన్ను రష్యా ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. రష్యాకు ఇరాన్ ఒక పక్క బోర్డర్ గేట్ దేశం, మరొక పక్క చైనా తన ఆయిల్ వ్యాపారంతో పాటు ట్రేడింగ్కు చైనా టు ఇరాన్ ట్రైన్ లింక్ రైలు మార్గం ఇప్పటికే ఏర్పాటు చేసింది.
చైనా రష్యాని కట్టడి చేయాలంటే ఇరాన్ను కొట్టాల్సింది అనేది అమెరికా నిర్ణయం. బయట లోపల దాడులు, కఠినమైన ఆర్థిక ఆంక్షల నడుమ ఇరాన్ కరెన్సీ కుప్పకూలింది. ద్రవ్యోల్బణం 50% దాటింది. నిరుద్యోగం కరతాళ నృత్యం చేస్తుంది. ప్రజల్లో సహజంగానే ఆగ్రహం పెరిగింది, నిరసనలు పెరిగాయి. వెస్ట్రన్ గేమ్లో ఇప్పుడు ఈ యుద్ధం బయట కాదు, ఇరాన్ లోపల జరుగుతుంది. వ్యూహాత్మకంగా అమెరికా ఇజ్రాయిల్ రహస్య నీడల యుద్ధం లక్ష్యాన్ని కొంతమేరకు సాధించింది. ఇరాన్ సమాజం జియోపాలిటిక్స్ దశ దాటి తన దేశ భవిష్యత్తును కాపాడుకుంటుందా అనేది అసలు ప్రశ్న. ఇరాన్ సామాన్య ప్రజల ప్రశ్నలుగానే మిగిలి ఉన్నాయి. ఇరానీయులు మన దేశం మనదేనా అన్న చిక్కు ప్రశ్నలో చిక్కుకున్నారు.